వెళ్ళిపోతున్నా నా లోకము అమ్మా బిడ్డ సుభాషిణి నేనెళ్ళిపోతున్నా నా లోకము జన్మనిచ్చేది తల్లి. మరి ఆ తల్లి ప్రాణం పోతున్నప్పుడు తన పిల్లలతోనే ఈ విధంగా చెప్పాలనుకుంటుందంట. మరి చివరి మాటగా తల్లి మనతో ఏమనుకుంటా ప్రాణం వదులుతుంది అంటే అమ్మా తల్లిదండ్రుల బంధము అయ్యా కొడుక వసంతయ్య సుభాషిణమ్మ తేగిపోయింది కన్న పేగు బంధము నా కొడుక వసంతయ్య నీవు పైలము తేగిపోయింది కన్న పేగు బంధము నా కొడుక వసంతయ్య నీవు పైలము జీవమా ఓ మాయా
కూతురమైన ఆ యొక్క తల్లి సావిత్రమ్మ ఆ యొక్క భర్త నరసింహయ్యను ఏ విధంగా గుర్తు చేసుకుంటా తన చివరి శ్వాస వదులుతుంది అంటే అమ్మా, మూడు ముళ్ళకు తల వంచాను, నా జన్మంతా నీ కరిగించాను. మూడు ముళ్ళకు తల వంచాను, నా జన్మంతా నీ కనిపించాను. మూడు ముళ్ళకు తల వంచాను, నా జన్మంతా నీ కరిగించాను. నీవే నా సర్వమని పరితపిస్తిని, నీవే నా సర్వమని పరితపిస్తిని. నీవే నా సర్వమని పరితపిస్తిని. ఆయమ పాశము తాగగానే విడిపోతిని. నీవే నా సర్వమని పరితపిస్తిని. ఆయన పాశము తాకగానే విడిపోతిని. తీరిపోయింది మన పెళ్లి బంధము. అయ్యా నరసింహయ్య, తెగిపోయింది భార్య భర్తల బంధము. నా భరత నరసింహ నీవు ఎక్కడా? తెగిపోయింది భార్యాభర్తల బంధము. నా భరత నరసింహ నీవు ఎక్కడా? భరత నరసింహ నీవు ఎక్కడా? నీవున్న పరిణామానికి నేనొస్తున్నా. ఓ దేవుడా, ఇది నీకు న్యాయమా? ఓ దేవుడా, ఇది నీకు న్యాయమా? బ్రహ్మదేవుడా రాజెట్ల రాసినావురా? బ్రహ్మదేవుడా, రచెట్ల రాసినావురా? మరి ఆ యొక్క భర్తను ఆ విధంగా గుర్తు చేసుకుంది, జన్మనిచ్చిన కొడుకును మరి మొదటిసారిగా గుర్తు చేసుకుంది. మరి ఇంట్లో ప్రతి కుటుంబంలో బావలు మరుదులు ఒక భాగము. మరి భర్తకు సంబంధించిన ఆ బావలు తనతో పాటు మరుదులు యారాళ్ళు ఏ విధంగా కలిసి మెలిసి వాళ్ళ యొక్క సంసార జీవితాన్ని గడిపారో కానీ వాళ్ళందరినీ వదిలి వెళ్ళిపోతున్న మరి కలవబోతున్నటువంటి ఆ యొక్క సావిత్రమ్మ మరి వాళ్ళను కూడా ఏ విధంగా తలుచుకుంటుంది అంటే అమ్మా, బావల్లారా, నా మరుదుల్లారా, నా ఇంటి వరకు నన్ను సాగదోతరా. వల్లారా, నా మరుదుల్లారా, నా ఇంటి వరకు నన్ను సాగదోతరా. బావల్లారా, నా మరుదుల్లారా, నా ఇంటి వరకు నన్ను సాగనంపుతరా. ఉన్న రోజు నన్ను చూసి మురిసిపోతిరా. ఉన్న రోజు నన్ను చూసి మురిసిపోతిరా. ఉన్న రోజు నన్ను చూసి మురిసిపోతిరా. సావిత్రమ్మ లేదని కన్నీళ్లు వెలితిరా. ఉన్న రోజు నన్ను చూసి మురిసిపోతిరా. సావిత్రమ్మ లేదని కన్నీరు వెలితిరా. పోయింది నా మరుదుల రుణము. అయ్యా మరుదులు, తెగిపోయింది యారల్ల రుణము. అమ్మా చెల్లెళ్ళు, ఓ మరది లక్ష్మయ్య నీవు ఎక్కడా? నీవున్న స్వర్గానికి నేనొస్తున్నా. ఓ చెల్లె పద్మమ్మ నీవు ఎక్కడా? నీవున్న స్వర్గానికి నేనొస్తున్నా. మరది వీర స్వామి నీవు ఎక్కడా? నీవున్న స్వర్గానికి నేనొస్తున్నా. ఓ చెల్లె మల్లమ్మ నీవు ఎక్కడా? నీవున్న స్వర్గానికి నేనొస్తున్నా. ఓ
విధంగా మరుదులను యారలను కూడా ఆ తల్లి ప్రాణం వదులుతున్నప్పుడు గుర్తు చేసుకుంటుందంట. ఇక చాలా మంది పేర్లు ఉన్నాయి, కానీ మనం అందరి పేర్లు చెప్పుకోలేము. మరి ఈ జీవితంలో ముఖ్యమైన ఆ పేర్లే మనం పాడుకుంటాం. కాబట్టి మరి జీవితంలో ప్రతి మనిషి పుట్టినప్పటి నుండి చనిపోయేంత వరకు ఒక ఆశ ఉంటుందంటమ్మా. మరి ఆ ఆశ ఏ విధంగా ఉంటుందంటే అన్న, పుట్టినప్పటి నుండి ఆ రోజు నుంచి చివర మనం చనిపోయే రోజంత వరకు పెరిగి పెద్దవాలి, మేడలు మిద్దెలు బిల్డింగ్లు ధనము ధాన్యము ఐశ్వర్యం సంపాదించాలి, లక్షలు కోట్లు దాచుకోవాలి, ఈ సమాజంలో మా పేరు గొప్పగా ఉండాలి అనే ప్రతి మనిషి ఆశతోని బతుకుతాడంట. కానీ మనిషి చనిపోతప్పుడు రెండో ఆశ పుడుతుందంట. ఏ రోజైతే మన చివరి క్షణము చివరి నిమిషం ఉంటుందో ఆ నిమిషంలో రెండో ఆశ పుడుతుందంట. మనిషి మొదటి ఆశతోని పుట్టినప్పటి నుండి చచ్చిందాక బతికితే మనం చచ్చిపోయే ముందు చివరి క్షణంలో రెండో ఆశ పుడుతుందంట. ఈ రెండో ఆశ ఎవరికి పుడుతుందంటే నీకు నాకు అందరికీ రోడ్డు మీద బుచ్చమడుకుని బిచ్చగాని కూడా ఆశ పుడుతుందంట. రెండో ఆశ ఏం ఆశ అంటే అన్న, అందరు వినాలి, నా సాగు ఎవరు చేస్తారు, నా సాగు ఎట్లా చేస్తారు. రోడ్డు మీద ఆడుకునే బిచ్చగానికి అదే ఆశ పుడుతుందంట, లక్షలు కోట్లు ఉన్న ధనవంతునికి అదే ఆశ పుడుతుందంట. మరి ఏమని పుడుతుందంటే నా సాగు ఎవరు చేస్తారు. మన హిందూ సాంప్రదాయం ప్రకారము అమ్మనో నాయననో చనిపోతే ఆ సాగు చేసే భాగ్యము పెళ్ళైన బిడ్డే అల్లులు, మరి అన్నదమ్ముల పిల్లలు, మరి అల్లుళ్ళు కలిసి ఆ యొక్క తల్లిదండ్రుల సాగు చేస్తారు. అదే అన్నదమ్ములు చనిపోయారనుకో, మరి ఆడపిల్లలు బావలు కలిసి, పెళ్ళైన ఆడపిల్లలు బావలు కలిసి మన సాగు చేస్తుంటారు. మరి ఆ తల్లి సావిత్రమ్మ 10 రోజుల క్రితము ఎంత సంపాదించినా ఏం సంపాదించినా మరి చివరి క్షణాలల్లా ఒక బిడ్డ ఉన్నది, అల్లుడు ఉన్నాడు, మరి మరిది పిల్లలు ఉన్నారు, నన్ను ఎవరు తీసుకోకపోయినా నా బిడ్డలు మాత్రము నా చివరి ఇంటికి నా ఇంటికి తీసుకుపోతారన్న ఆశతోని ఏ విధంగా మరి ప్రాణం వదులుతుంది అంటే అమ్మా, నడవలేని నన్ను నలుగురు మోస్తరా, నడవలేని నన్ను నలుగురు మోస్తరా, ఆ కట్టెల్లో కాల్చి నన్ను మరచిపోతరా. నడవలేని నన్ను నలుగురు మోస్తరా, ఆ కట్టెల్లో కాల్చి నన్ను మరచిపోతరా. పోయింది కన్న బిడ్డ రుణము. అమ్మా బిడ్డ సుభాషినమ్మ కాళ్ళు గడిగి కన్యాదానం చేసిన బిడ్డ, ఆ రుణము మా సాగు చేసి తీర్చుకున్నాం. ఆ బిడ్డ తెగిపోయింది అమ్మ నాన్న రుణము, నా బిడ్డ సుభాషిని నీరు పైలము. తెగిపోయింది అమ్మ నాన్న రుణము, నా బిడ్డ సుభాషిని నీవు పైలము. వెళ్ళిపోతున్నా నాలుగము, కృష్ణగౌడు పిల్ల భద్రము, వెళ్ళిపోతున్నా నాలుగము. మనమాడ దీపాంశునైన బైలము, వెళ్ళిపోతున్నా నాలుగము. మనమాడ శిషయ్య మీరు భద్రము, వెళ్ళిపోతున్నా నాలుగము.
మన్మరాల నా మన్మరాల సాయికి నీవు భద్రము వెళ్ళిపోతున్నా నా లోకము ఓ జీవమా ఓ మాయా జీవమా జీవమా ఓ మాయా జీవమా ఓ జీవమా వెళ్ళిపోయేటి జీవమా ఓ జీవమా వెళ్ళిపోయేటి జీవమా మరి ఉన్నన్ని రోజులు మనమందరం కూడా ప్రేమానురాగాలు ఎంతో ఆప్యాయంగా అందరితో కలిసిమెలిసి ఉంటామంటున్నా. ఒకరు 10 సంవత్సరాలు బతకొచ్చు, ఒకరు 50 సంవత్సరాలు బతకొచ్చు, ఒకరు 100 సంవత్సరాలు బతకొచ్చు. ఇలా బతికినన్ని రోజులు మనం అందరం కూడా అమ్మ నాన్న అని, అక్క చెల్లి అని, అన్న తమ్ముడని, బావ బామ్మార్ది అని, వదినే మరదలని, ఇలా బంధాలన్నీ మనం కలుపుకుంటా ప్రేమానురాగాలు పంచుతాం. కానీ ఈ భూమి మీదకి మనం ఒంటరిగానే వచ్చాం. మనం ఒంటరిగానే వచ్చాం కాబట్టి ఎంత ప్రేమ చూపెట్టినా, ఇక్కడ ఎంత అనురాగం చూపెట్టినా మనం ఇక్కడి నుంచి పోవాలి మళ్ళీ ఒంటరిగానే. కాబట్టి మరి మన ముందు 10 రోజుల క్రితము వెళ్ళిపోయిన ఆ తల్లి సావిత్రమ్మ అవన్నీ మనకు ఈ భూమి మీద ఉన్న వాళ్ళకు ఈ విధంగా చెప్పుకుంటా తన శ్వాస వదులుతుందంట. ఏ విధంగా వదులుతుందంటే మట్టి కుండలో మన శరీరములు, వాటిపైన మనకెందుకు మమకారాలు, మట్టి కుండలు మన శరీరములు, వాటిపైన మనకెందుకు మమకారాలు. మట్టి కుండలో మన శరీరములు, వాటిపైన మనకెందుకు మమకారాలు, పగిలిపోతే మట్టిలో మనము సమానము, పగిలిపోతే మట్టిలో మనము సమానము. పగిలిపోతే మట్టిలో మనము సమానము, పోక తప్పదెవ్వరికైనా శ్మశానము. పగిలిపోతే మట్టిలో మనము సమానము. పోక తప్పదెవ్వరికైనా శ్మశానము. ఓ చాలా దాసుడి మదిలో